Good. So, thank God, God is in His presence. దేవుని సన్నిధిలో నడిపించినాడు ఈ రోజు. Tonight we want to look at the importance about seeing that our interest in God is always increasing, not decreasing. ఈ రోజు మనం ఏం చూసుకుంటున్నాం అంటే దేవుని పట్ల మనకున్న ఆసక్తి ఎల్లప్పుడూ ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదండి. Yes, God's children. దేవుని బిడ్డలుగా Find many people in the world are getting interested in so many things in the world. ఈ లోకంలో చాలా మంది చాలా విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు. Today we talk about food. People are so interested about different kinds of food. వేరు వేరు రకమైన భోజనముల గురించి చాలా మంది ఆసక్తి కలిగి ఉంటారు. Traveling, many people are interested in traveling. కొంతమందికి ప్రయాణాలు ఇష్టము, వాళ్ళు వేరు వేరు దేశాలకు ప్రయాణిస్తారు. Many people are interested about sports. కొంతమంది క్రీడలు ఆటలు అంటే చాలా ఇష్టము. So you find people having different kind of interest for different kinds of topics. ఈ లోకంలో వేరు వేరు మందికి వేరు వేరు రకమైన అంశముల గురించి వాళ్ళకి ఇష్టం అండి. But when it comes to God, కానీ దేవుని విషయానికి వచ్చేప్పటికి find sadly the devil is trying to make many children of God to lose their interest in God. బాధకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దేవుని పట్ల ఆసక్తి lose the interest in the word of God. దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఆసక్తి lose ఉండదు. the interest in the house of God. దేవుని మందిరం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. And what happens? ఏమవుతుంది? It makes God sad. అది దేవుని బాధపరుస్తుంది. And it makes God to hold back certain blessings in our life. మన జీవితంలో ఇవ్వబడాల్సిన ఆశీర్వాదములు దేవుడు ఇవ్వలేడప్పుడు as we listen to the word of God, మనము దేవుని వాక్యం వింటాము. the question, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న is my వేసుకోండి. interest in God on the increase, దేవుని పట్ల నాకున్న ఆసక్తి పెరుగుతుందా, on the decrease? లేదంటే తక్కువైపోతుందా? I remember when I was growing up as a teenage boy, పాస్టర్ గారు యవ్వన వయసులో ఎదుగుతా ఉన్నప్పుడు I loved a lot of cricket. పాస్టర్ గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. So what happened? I used ఏమైందంటే to go to church. సంఘానికి At the same time I used to వెళ్తుంటే go for cricket. మళ్ళా క్రికెట్ కూడా వెళ్తుండే. I found that cricket was more interesting to me than church. సంఘము కంటే క్రికెట్ ఇంకా బాగుంటుంది, ఆసక్తికరంగా ఉంటుందని బాగా అనిపిస్తుంది. Watching me, this fellow is getting more interest towards cricket. He is not interested towards church. పాస్టర్ గారు వాళ్ళ తాత గారు ఈ అబ్బాయి చాలా క్రికెట్ కే వెళ్తున్నాడు సంఘానికి వెళ్ళకుండా అని గమనించారు. One day he told me, ఒక రోజు ఆయన చెప్పాడంట, cricket will not give you anything. కుమారుడా, నీ క్రికెట్ ఏమి ఇవ్వదు. Maximum you will tear your pants, నువ్వు నీ ప్యాంట్ చిన్న కొట్టుకుంటావేమో, ఎక్కువ ఆడితే break your legs. నీ కాళ్ళు That's all కొట్టుకుపోతుందేమో. you will get in cricket. అదే నీకు వస్తుంది క్రికెట్. But if you run after God, కానీ దేవుని వెంట పరిగెట్టు, you will get great blessings from God. అప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. Thank God for the advice of my grandfather. పాస్టర్ గారి తాతగారు బట్టి దేవుని వందనాలు. I went through certain events in my life. కొన్ని సంఘటనలు గుండా నేను వెళ్ళాను, పాస్టర్ గారు వెళ్ళారు. A lot of thrashing in my life. మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. Then I realized అప్పుడు పాస్టర్ గారు అర్థం running చేసుకున్నాను, after the things of the world will not be good. ఈ లోకం వెంట పరిగెడితే మనకి ఏ మంచి రాదు. Running after the things of కానీ God దేవుని విషయాల వెంట పరిగెడితే will be of a great blessing to మనకి me. గొప్ప ఆశీర్వాదం అండి. So tonight as God's children, మరి దేవుని బిడ్డలుగా we must know in the end time days the devil is working 24/7. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత దినాల్లో అపవాది 24 గంటలు ఎప్పుడు He's పనిచేస్తుంది. trying to see that many children of God lose the interest in God, ఏం చేస్తుందంటే మరి దేవుని బిడ్డలు ఆసక్తి lose కోల్పోవాలా, the interest in the word of God, దేవుని వాక్య విషయంలో వాళ్ళు lose ఆసక్తి the interest in the ఉండకూడదు, house of God. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండకూడదు. And what happens? అలా The చేస్తే devil takes them far away from the presence of God, అపవాది దేవుని సన్నిధిని దూరంగా then తీసుకెళ్తుంది. finally destroys them. చివరిగా అది వారిని నాశనం చేస్తుందండి. We find in the word of God. మరి దేవుని వాక్యంలో You have చూస్తాం. your Bibles, open your Bibles to 1 Kings chapter 11. బైబిల్ ఉంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. Open your Bible, 1 Kings chapter 11, మొదటి రాజులు 11వ verse అధ్యాయము 9. 9వ వచనము. Here we find in this verse, ఈ వచనం Jehovah was very angry with Solomon about this, for now Solomon was no longer interested in the Lord God of Israel. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి. చివరి భాగం అండి. So here we find 10వ వచనం. the word of God says Jehovah was angry with ఇక్కడ Solomon. మనకు చూస్తే అర్థమవుతుంది యెహోవాకి సొలొమోను మీద చాలా కోపం You వచ్చింది. know that Solomon was blessed by God so much. మనందరికీ తెలుసు సొలొమోను దేవునిచే ఎంతో You దీవించబడ్డాడు. know he was the wisest man in the whole ఈ world. భూమి మీద తను అందరికంటే జ్ఞాని. Yes or no? అవునా కాదండి? People from different parts of the world came to inquire the wisdom of God which God gave into Solomon's ఈ life. లోకంలో వేరు భాగాల నుంచి అనేక మంది వచ్చి సొలొమోను కలిసారు, తెలుసుకున్నారు. He's the man who wrote the 31 Proverbs, the book of Proverbs. సామెతల గ్రంథం 31 అధ్యాయాలు రాసింది ఈయనే. He was the richest man in the whole ఈ world. లోకం అంతట్లో ఆయన
ఐశ్వర్యుడు ధనికుడు అండి, People from ఐశ్వర్యవంతుడు. different parts of the world to give him gold, give him silver. ఈ లోకంలో వేరు వేరు భాగాలతో అతనికి బహుమతులు. Very rich guy. చాలా ధనికుడు, ఐశ్వర్యవంతుడు. Hallelujah. Amen. He was instrumental in seeing that Israel prospers so much. ఇజ్రాయేలు ఎంతో వర్ధిల్లింది ఇతని ద్వారా. Sadly we find కానీ విచారకరంగా మనం the devil చూస్తాం, made Solomon to lose interest in God. దేవుని పట్ల ఆసక్తిని సొలొమోను కోల్పోయాడండి. And what happened? Was God happy with that? సంతోషంగా ఉండేనా అలా చేస్తే Word కాదు. of God says God was angry. యెహోవా అతని మీద కోపించి. Today we find many of us. మనలో చాలా God blesses మంది, us with good job. మనకి దేవుడు మంచి ఉద్యోగాలు gives us ఇస్తాడు, good houses. మంచి ఇళ్ళని ఇస్తాడు. God gives us so many blessings. దేవుడు మనకి ఎన్నో But the దీవెనలు moment we ఇస్తాడు. get the blessing of God, కానీ మనం దీవెన పొందుకున్నాక what happened? ఏమవుతుంది? Instead of our interest in God increasing, దేవుని పట్ల మన ఆసక్తి పెరగాల్సింది our పోయి interest is coming down. మన ఆసక్తి దేవుని పట్ల That తగ్గిపోతుందండి. is not good for us in our spiritual మన life. ఆత్మీయంగా మనకి ఇది మంచిది That కాదు. makes God sad. దేవుడు That విచారపరుస్తాం, God makes God angry. దేవుడు And we కోపపడేలా find మనం the blessings చేస్తామండి. God has given us, దేవుడు మనకిచ్చిన sometimes they ఆశీర్వాదాలు are taken away from us. కొన్నిసార్లు మన నుంచి అవి So తొలగివేయబడతాయి. today as God's children, దేవుని బిడ్డలుగా we must be careful of the silent thief of disinterest in God. దేవుని పట్ల ఆసక్తి లేకపోవడం అనే ఈ నిశ్శబ్దమైన దొంగని మనము జాగ్రత్తగా ఉండాలండి. They say it is a silent killer. మౌనంగుండే ఒక చంపేలాంటి హంతకుడు Today లాంటి we find many people saying heart disease is a silent killer. గుండె వ్యాధులు అనేవి మౌనంగా You మనం won't know when you చంపేస్తాయి. suddenly get one pain and suddenly you get massive heart attack and you're dying. మనకు తెలియదు, అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చేసి అకస్మాత్తుగా హాస్పిటల్ చనిపోతాం. They say it is silent killer. వాళ్ళు అంటారు అది సైలెంట్ But కిల్లర్ here we అని. find this disinterest in God also is a very silent killer. దేవుని పట్ల మనకు ఆసక్తి లేకపోవడం కూడా You ఇట్లాంటిదేనండి. won't know how to start creeping into your life. మనకు తెలియకుండా మన వచ్చేస్తుంది. Externally you'll find everything going well in your life. బాహ్యంగా బయట అంతా బాగానే ఉంటుంది. Oh, I'm doing well in my job. ఉద్యోగంలో బాగా I'm చేస్తున్నాం, doing well in my business. వ్యాపారం బాగుంది, I'm doing well in my family. నా కుటుంబం బాగుంది. Externally everything will be going good. బాహ్యంగా బయటికి అన్ని మంచిగానే But slowly అనిపిస్తాయి. by slowly, కానీ మెల్లమెల్లగా what is the devil doing? అపవాదం ఏం He's చేస్తుంది? taking away your interest from God. దేవుని పట్లని ఆసక్తిని When it comes to తొలగించుతుంది. read the Bible, I have no time. బైబిల్ చదివే సమయం వస్తే అబ్బా సమయం లేదులే. When it comes to church, సంఘం I'm too రావాల్సిన tired. సమయం ఉంటే నేను అలసిపోయాను. these are all small signs to show that our interest in God and the things of God are coming down. దేవుని పట్ల మన ఆసక్తి తగ్గిపోతుంది అనేటి దానికి ఇవన్నీ సూచనలండి. So we have to be very, very careful. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. The devil wants to steal, అపవాదం ఏం చేస్తుంది? he దొంగలిస్తుంది, wants to kill, చంపుతుంది, and he wants to destroy. నాశనం చేస్తుంది. So as God's children, దేవుని బిడ్డలుగా our love for God should not come down, దేవుని పట్ల మన ప్రేమ but తగ్గిపోతుంది it should కానీ be always on the increase. అది ఎల్లప్పుడూ మరి అధికంగా ఎక్కువ ఉండాలండి. So as God's children, దేవుని బిడ్డలుగా how can we avoid the mistakes which King Solomon committed in his life? సొలొమోను చేసిన తప్పు మనం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? You read 1 Kings chapter 11, మొదటి రాజులు 11వ verse అధ్యాయము 9 and verse 10. 9-10 వచనం. Because Solomon lost his interest in God, సొలొమోను దేవుని పట్ల ఆసక్తిని కోల్పోయాడు it కాబట్టి made God angry, ఆ, దేవుని కోపం వచ్చింది. and not only that, అది మాత్రమే కాకుండా God took away the kingdom from the hands of Solomon. సొలొమోను చేతిలో రాజ్యమును దేవుడు తొలగించి See, it వేశాడు. was God's plan to bless Solomon. చూడండి దేవుని చిత్తం ఏంటి? సొలొమోను దీవించడం. But the moment he lost his interest in God, కానీ ఎప్పుడైతే అతనికి దేవుని పట్ల ఆసక్తే what happened? కోల్పోయాడో The blessing of God also went away. దేవుడి దీవెన కూడా వెళ్ళిపోయాయి. So today as God's children, మనం కూడా దేవుడి బిడ్డలుగా we all want the blessing. మనందరికీ కావాలి Yes or ఆశీర్వాదం. no? We all అవునా want the కాదండి? blessing. I want my job. నాకు ఉద్యోగం I want కావాలి, promotion. నాకు హెచ్చింపు I want కావాలి, own house. నాకు సొంత ఇల్లు I కావాలి, want car. నా కారు కావాలి. Yes, God wants to give us those blessings. అవును దేవునికి ఇష్టమే ఇవన్నీ But కూడా. along with those blessings, కానీ వాటితో పాటు are we mindful to grow in our interest in God? దేవుని పట్ల మన ఆసక్తి మనం So పెంచుకుంటున్నామా? as God's children, దేవుని we need బిడ్డలుగా to search our hearts. మనల్ని మనమే Is వెతుక్కోవాలండి. my interest in God on the increase? దేవుని పట్ల ఆసక్తి ఎక్కువ Or పెరుగుతుందా my interest in God is on the decrease? లేదంటే తగ్గిపోతుందా? Hallelujah. Hallelujah. If we don't want to lose the blessing which Solomon lost, సొలొమోను కోల్పోయిన ఆశలు నువ్వు కోల్పోకుండా what should we ఉండాలంటే do in these end time days? ఈ అంత దినాల్లో మనం ఏం చేయాలి? How can my heart be always set ablaze with love for God? దేవుని పట్ల నా హృదయం ఎప్పుడు ప్రేమ కలిగి
ఉండాలంటే నేను ఏం చేయాలి? Number one, మొదటిది, you must see that your love for your God is always on the increase. మనం చూసుకోవాలి మన ప్రేమ దేవుని పట్ల ఎప్పుడు అధికంగా ఎక్కువ ఉండాలి. We find Jesus saying in Matthew's Gospel chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం Matthew 22, 22వ వచనం, verse 37. 22వ అధ్యాయము 37వ వచనం అండి. Matthew 22, verse 37. మత్తయి 22:37. You shall love the Lord your God with all your heart, with all your soul, with all your mind and strength. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది. What is Jesus trying to say? ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? Your devotion for God, దేవుని పట్ల నీ భక్తి, your commitment for God, దేవుని పట్ల నీకున్న it must be మాట, wholehearted. అది పూర్ణ హృదయంతో ఉండాలి. It should not be for a particular season. కేవలం ఒక సమయంకి, ఒక కాలం మాత్రమే కాదండి. It should not be only for a particular situation. పరిస్థితిని బట్టి నేను చేస్తాను It should కాదు. not be only for a particular event. ఈ మట్టుకే, ఈ సంఘటన మట్టుకే నేను చేస్తానట్టు కాదు. See, when the Lenten season comes, మరి లెంట్ మాసం వచ్చినప్పుడు all the Christians becoming very pious. క్రైస్తవులంతా మరి చాలా భక్తితో వాళ్ళు ఉంటారు. They abstain from eating non-veg food. వాళ్ళు నాన్ వెజ్ మాంసాహారం They తినరు. abstain from seeing any unwanted things. అనవసరమైన Why? విషయాలు. I love God, brother. నేను దేవుని I ప్రేమిస్తున్నాను want to సోదరుడా. honor Jesus in the Lenten season. ఈ లెంట్ మాసంలో నేను దేవుని యేసయ్యను Once the Lenten గణపరుస్తాను. season is over, ఒకసారి అది అయిపోయినాక they go back to square one. మరలా వాళ్ళు See, what does it ప్రారంభించి mean? వస్తారు. Their love was only for that season. అంటే వాళ్ళ ప్రేమ ఆ కాలం మటుకే. That's not good. అది కాదండి, అది అట్లా కాదు. Hallelujah. Hallelujah. Sometimes some people will only love God for a particular time. కొన్నిసార్లు కొంతమంది కొద్ది For సమయం particular వరకు situation. ప్రేమిస్తారు. అంటే ఆ పరిస్థితి If వరకు the family is ప్రేమిస్తారు. going through some kind of a terrible sickness, some member of the family is going through terrible sickness, ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం that ఉందనుకోండి, time they'll pray all the more better. అప్పుడు వాళ్ళు బలంగా They'll read the Bible ప్రార్థిస్తారు. all the more బైబిల్ better. మంచిగా They మంచిగా come to అవుతారు. church regular. సంఘానికి But the వస్తారు. moment that person is healed, ఆ మనిషి బాగుగానే స్వస్థపడగానే their love for God increases. వాళ్ళ ప్రేమ కూడా తగ్గిపోతుంది That దేవుని should పట్ల. not be. అలా What should we ఉండకూడదు. say? మనం ఏం చెప్పాలి? God, whether we go through sickness దేవా, అనారోగ్యం గుండా వెళ్ళినా, or we go through good health, మంచి ఆరోగ్యం గుండా our వెళ్ళినా, love for God will keep on increasing. నీ పట్ల నా ప్రేమ ఎక్కువ అవుతూనే ఉండాలి ప్రభా. Say aloud, hallelujah. Hallelujah. That's what Jesus said. You should love the Lord your God, యేసయ్య అదే చెప్తున్నాడు, నీ దేవుడు యెహోవాను ప్రేమించు, all your heart, నీ పూర్ణ హృదయముతో, all your soul, పూర్ణ ఆత్మతో, all your mind. పూర్ణ మనస్సుతో. If you don't want the devil to mess up with your destiny, అపవాది నీ గమ్యంతో ఆటలు you ఆడుతుంటే, don't want the devil to destroy your blessing, అపవాది నీ దీవెన దొంగలించకూడదు, నాశనం see that చేయకూడదు you అంటే love the Lord your God with all your heart. నీ పూర్ణ హృదయంతో నీవు దేవుని ప్రేమించు. Number two, రెండవది, I'm talking to you about how our interest for God can be always on the increase. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే దేవుని పట్ల నీ ఆసక్తి ఎక్కువనే ఉండాలంటే మనం ఏమేం చేయాలి? Number two, రెండవది, we must always stay humble as possible. మనము ఎల్లప్పుడు సాధ్యమైనంత మటుకు తగ్గింపుతో జీవించాలి. Told in these end time days, అంత్య దినాల్లో the devil is bringing the terrible spirit of pride, అపవాది గర్వం అనే ఆత్మను and తీసుకొస్తుంది. because that many people are falling in their lives. దాని వల్ల అనేక మంది మరి పడిపోతున్నారండి. There's a proverb that says pride goes before a downfall. గర్వానికి ముందు నాశనం నడుస్తుందంట. Today many people నాశనానికి don't ముందు గర్వం realize that. నడుస్తుంది. మనకు చాలా మందికి The moment they get one తెలుసుకోమండి. blessing, మనం ఒకసారి ఒక దీవెన they think రాగానే they have climbed up Mount Everest. కొండెక్కినంత సంతోషంగా But ఉంటారు. they don't know there is something that's going to trip them and make them to fall from Mount Everest. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళని వెనక నుంచి నెట్టేస్తుంది, కింద So పడిపోతున్నారు. we must be very careful about the spirit of pride. అందుకనే మనం ఈ గర్వం అనే ఆత్మతో మనం జాగ్రత్తగా ఉండాలి. See what does Jesus say in James chapter 4 చూద్దాం యేసు ఏం చెప్పాడు. యాకోబు 4వ and అధ్యాయం verse 6. 6వ వచనం. God opposes the proud, but God gives grace to the humble. God is not happy with the proud people. Huh? గర్విష్ఠులను ఎదిరిస్తాడండి, దీనులను ఆయన ఆదరిస్తాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? God's favor and blessing is not bestowed upon those who are proud or self-sufficient. దాని అర్థం ఏంటంటే దేవుని దయ, దేవుని ఆశీర్వాదము గర్విష్ఠులపై ఉండదు, కానీ తగ్గింపుతో ఉన్న వారి మీద ఉంటుంది. But it's on those who recognize I have some limitations in my life. ఎవరైతే తెలుసుకుని నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని I పరిమితులు ఉన్నాయి, need God's divine intervention in my life. నాకు దేవుని సహాయము అవసరము. See, it is very important. ఇది చాలా ముఖ్యమండి. Today, no human being is perfect.
ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాదు. No one has reached the top. ఎవ్వరు ఆ స్థాయికి చేరుకోలేదు. Hallelujah. You are a work in progress. మన అందరము పనిలో మనల్ని మనం You మెరుగుపరుచుకుంటున్నాం. must know you have some limitations in your life. తెలుసుకోవాలి నీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. What does it mean? దాని అర్థం You must ఏంటి? say, Lord, I still need your help, Lord. దేవా నాకు ఇంకా నీ అవసరం ఉందయ్యా. Hallelujah. Hallelujah. You shouldn't try to say, no, I have everything, I can take care. నాకు అన్ని తెలుసులే, నేను చూసుకుంటానులే. Today you won't know when the devil is going to trick you in your నువ్వు life. అలా అనుకుంటే నీకు తెలియదు అపవాది ఎప్పుడు నేను కింద పడేస్తుందో. So as God's children, అందుకనే దేవుని as బిడ్డలుగా much as possible, stay humble. సాధ్యమైనంత మటుకు నువ్వు Even if తగ్గింపుతో God ఉండు. blesses you, నిన్ను దేవుడు దీవించినా stay humble. తగ్గింపుతోనే ఉండు. Hallelujah. Hallelujah. Be quick to give the glory to God. త్వరపడి దేవునికి నువ్వు మహిమ ఇవ్వు. God bless you. Now say, I give God the దేవుడు glory నీకు for ఒక the ఇల్లు house. ఇస్తే దేవా నీకు వందనాలు ప్రభా. God gives you car, give God the నీ glory. కాదు దేవుడు ఇస్తే దేవా నీకే God మహిమ. gives you promotion, give God the నీ glory. ప్రమోషన్ దేవుడు నీకే మహిమ. Don't say, oh, because of my strength I got this house. నా బలము నా జ్ఞానము Because of my knowledge I got this job. నా తెలివి No. అలా మనం చెప్పకూడదండి. That is speaking of pride. అలా మాట్లాడుతున్నామంటే గర్వం మనలో So ఉన్నది. as much as possible, stay humble. సాధ్యమైనంత మటుకు మీరు తగ్గింపుతో మనం Talking about how జీవించాలండి. we will not lose our interest for God. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే దేవుని పట్ల మన ఆశని ఎలా How we కోల్పోకూడదు. will always cling on to God. ఎప్పుడు దేవుని హత్తుకొని మనము ఎలా So జీవిస్తామో number దాని one, గురించి. start loving the Lord with all your heart. మొదటిది దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించు. Don't let your love come down. నీ ప్రేమ తక్కువైపోతుంది. Number two, రెండవది always stay humble. ఎల్లప్పుడూ తగ్గింపుతో జీవించు. Never allow the devil to bring any spirit of pride in your life. అపవాది గర్వంలో నీలో రానివ్వకండి. Number three, మూడవది go into Proverbs chapter 13, సామెతలు 13వ అధ్యాయం verse 20. 20 వచనం. Proverbs 13, సామెతలు 13 verse 20. 20. The American version says, be with godly people, you will become godly. చెప్పండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును. Be with worldly people, మూర్ఖుల సహవాసము you చేయువాడు will become worldly. చెడిపోవును. Hallelujah. Hallelujah. One verse says, be with wise people, you will become wise. అదే జ్ఞానులతో మంచి వారితో ఉంటే మనం మంచిగా నీతిమంతులుగా తయారవుతాం. Be with fools, మూర్ఖులతో వెర్రి వాళ్ళతో ఉంటే you will become foolish. మనం కూడా మూర్ఖులంగా తయారవుతాం. Hallelujah. Today as God's children, దేవుని బిడ్డలుగా we must be careful these end time days. అంతలో మనము With whom జాగ్రత్తగా are we ఉండాలి. associating? మనం ఎవరితో సహవాసం With whom are చేస్తున్నాం, we having friendship? మనం ఎవరితో స్నేహంగా ఉంటున్నాం. There's a good English proverb says, tell me the company you keep, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, నీ స్నేహితుల పేరు చెప్పు, I tell you what you are. నేను ఎవరో చెప్తా. Have you heard that proverb? విన్నారా అండి ఎప్పుడన్నా? Tell me the company you keep, నీ స్నేహితుల పేరు నాకు చెప్పు, I'll tell you who you are. నువ్వు ఎలాంటి వాడో నేను If చెప్తాను. you're always with God's people, ఎందుకంటే దేవుని బిడ్డలతో ఉంటే, how will be your character? దేవుని బిడ్డలతో ఉంటే నువ్వు ఎలా How to ఉంటావు? be godly. దైవికంగా ఉంటావు. You won't speak bad words. చెడమాట You మాట్లాడు, won't be staring at people. మనుషుల కింద Why? You're with godly people. ఎందుకంటే దైవికమైన You will see what they are doing. వాళ్ళు ఏం చేస్తారో You will do చూస్తావు. the same thing. నీవు అలానే చేస్తావు కదా? Yes or no? అవునా కాదండి? When I was a young boy growing up under my pastor. పాస్టర్ గారు పాస్టర్ గారి కింద ఎదుగుతా My pastor was ఉన్నప్పుడు an IAS officer. పాస్టర్ గారు ఉన్నతమైన IAS officer. Government officer. పెద్ద officer. ఐఏఎస్ IAS government. He was in the collector cadre. He resigned his job to serve God. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కానీ అతను జాబ్ అయినా రిజైన్ చేసేసాడు అండి. Very godly రాజీనామా man, చేశాడు. very దైవికమైన humble man. వ్యక్తి, తగ్గింపుతో ఉన్న వ్యక్తి. Learned a lot from him. ఆయన నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. So whatever mannerism he did, ఆయన ఎలా అయితే ప్రవర్తించాడో I did it. పాస్టర్ గారు అలానే ప్రవర్తించేవాడు. So they say, here comes Paul ఇక్కడ పౌలు and here వస్తున్నాడు, comes Timothy. పౌలు వెంట తిమోతి వస్తున్నాడు చూడండి చెప్పేవారు. Why? Because I was so much passionate to follow everything he did. ఎందుకంటే ఆయన ఏం చేశాడు అలానే ఆసక్తి కలిగి వెంబడించాను. To me, there's nothing wrong if you follow after godly people. దైవికమైన వారిని నువ్వు అనుసరించడం తప్పు కాదండి. But there'll be something wrong when you follow after worldly people. కానీ లోకస్తుల వెంబడి నువ్వు నడుచుకుంటున్నావు అంటే తప్పు ఉంది. Hallelujah. Hallelujah. Today you must understand. మనం అర్థం If చేసుకోవాలి, you're joining after worldly people, నువ్వు లోకము వారితో they will లోకస్తులతో make you స్నేహం to చేస్తే take away your interest from God. గుర్తుపెట్టుకో, దేవుని పట్ల నీ ఆసక్తిని They'll వాళ్ళు make you take తీసుకుంటారు. away interest in the things of God. దేవుని విషయాలు ఆసక్తిని లాగేసుకుంటారు. And what will happen? ఏమవుతుంది? Very soon you'll be longing for worldly things. నీకు నీ ఆసక్తి అంతా లోకము Long for ungodly అయిపోతుంది. things. అదైవికమైన వాటి పట్ల And నీకు what will ఆసక్తి happen? వస్తుంది.
that ఏమవుతుంది? will destroy your destiny. చివరిగా అది నీ గమ్యమును నాశనం Have చేస్తుంది. to be very careful. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలండి. Hallelujah. Hallelujah. See in the life of Judas. యూదా You know జీవితంలో Judas? He తెలుసా was one యూదా? of the disciples of Jesus. యేసయ్య శిష్యులో ఒక శిష్యుడు యూదా. What happened? కానీ Suddenly ఏమైంది? this fellow went and joined the enemies of Jesus. ఇతనేమో యేసయ్య శత్రువుతో కలిసిపోయాడు. You go to Luke 22 verse 43. లూకాసు వార్త 22:43. Luke 22 verse 43. లూకా 22:43. Judas goes to the enemies of Jesus, say, how much will you give me if I betray the Lord Jesus to you? యూదా అంటే నేను యేసయ్య నీకు అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు? Can you imagine? The guy was the one of the 12 disciples of Jesus. ఇతను 12 మందిలో ఒక శిష్యుడు అండి. Instead of being in the group of Jesus, యేసయ్య గుంపులో now what he ఉండాల్సిన వాడు does? He goes to the enemy side. శత్రువుల గుంపుకు వెళ్ళిపోయాడు. And what is he saying? ఏం చెప్తున్నాడు ఇంకా? Tell me how much you will give me. నాకు ఎంత ఇస్తారు చెప్పండి. I will betray the Lord Jesus. యేసయ్య నేను తృణీకరిస్తాను. See, you must be ప్రభువైన careful. యేసయ్య మనం Today, జాగ్రత్తగా if you ఉండాలండి. go and join the wrong people, నీవు తప్పు వ్యక్తులతో నీవు they are కలిస్తే going to give you wrong advice. నీకు తప్పుడు సలహాలు And ఇస్తారు. when you do that wrong advice, నువ్వు ఆ తప్పు సలహా పాటిస్తే it will destroy your destiny. అది నీ గమ్యమును నాశనం You know the చేస్తుంది. story of Judas. నీకు తెలుసా అండి యూదా కదా? When he betrayed the Lord Jesus, యేసయ్య did he have a తృణీకరించినప్పుడు good future? మంచి భవిష్యత్తు ఉండేదా? What was the future plan? చివరికి ఏమైంది అతనికి? Was he the MD of a company? కంపెనీకి ఎండి అయ్యాడా? He committed suicide. ఆత్మహత్య చేసుకున్నాడు. He ఉరి went వేసుకున్నాడు. and killed himself. అతనికి ఉరి వేసుకున్నాడండి. Hallelujah. Hallelujah. He was supposed to have a glorious future. అతనికి ఎంతో But మహిమకరమైన what భవిష్యత్తు happened? ఉండాల్సిన Because he joined the వ్యక్తి wrong people, తప్పు వ్యక్తులతో did కలిసాడు. the wrong thing, తప్పు విషయాలు చేశాడు. destroyed his life. అతని జీవితం So అనేది we must be నాశనం careful whom are చేసుకున్నాడండి. we joining. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం You must ఎవరితో tell yourself, if కలుస్తున్నాం? ever I live on this earth, మీరు చెప్పాలి, ఈ భూమి మీద I want జీవించినంత to be కాలము amongst godly people. నేను దైవికమైన వారితోనే ఉంటాను. Hallelujah. Hallelujah. How many people make fun of you? నన్ను చూసి వాళ్ళు ఎక్కిరించినా పర్లేదు. Finally, God will exalt you. చివరిగా దేవుని హెచ్చిస్తాడు. Shout aloud, hallelujah. 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 I'm talking to you how you can make God to be happy with you, నీకు నేను చెప్తున్నానంటే and how దేవుని you can have the blessings of God keep on flowing into your life. నువ్వు ఎలా ఆనందింపపరుస్తావో దేవుడు అప్పుడు దేవుని దీవెనలు నీలో ప్రవహిస్తా Number one, ఉంటాయి. love the Lord your God with all your heart. మొదటిది నీ పూర్ణ హృదయంతో Number two, యేసయ్యని always ప్రేమించు. stay humble. రెండవది ఎల్లప్పుడూ తగ్గింపుతో Number ఉండు. three, మూడవది be with godly people. దైవికమైన వారితో నువ్వు ఉండు. Don't be with సహవాసం worldly చేయి. people. లోకస్తులతో కాదండి. Number four, నాలుగవది we'll go into 1 Peter chapter 4. మొదటి పేతురు 4వ అధ్యాయము. I'm talking to you about how our interest in the Lord can be always on the మనం increase. దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దేవుని పట్ల మన See ఆసక్తి what does ఎప్పుడు Peter ఎలా say in 1 Peter chapter 4. మొదటి పేతురు 4వ అధ్యాయము And look at verse 10. 10వ చరణము. God has given each of you some special abilities. Be sure to use them to help each other, passing on to others God's many kinds of blessings. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. See, God has given us some special ability. దేవుని నానా విధమైన కృపావరము Why these abilities are given? Why they are given? ఎందుకు మనకి ఇవ్వబడ్డాయి? So they can use it in the kingdom of God. దేవుని రాజ్యంలో వాడడానికే కదా. See, by God's grace, because I know how to play the organ, I've been a blessing to you all by playing the instrument and leading the praise and worship. దేవుని కృప వల్ల పాస్టర్ గారికి వచ్చు కాబట్టి ఎలా పియానో ప్లే చేయాలో. But if I say no, no. చెప్పండి. మనకి దీవెనకరంగా ఉన్నాడండి. Why is it no? I don't use it for these people. నేను కొట్టాలి It's a వీళ్ళకు. very small group. చిన్న I don't కొంతమంది think ఉన్నారు there are కదా. 1,000 people there. నేను ఎక్కువ మంది ఉన్నప్పుడే నేను ప్లే What చేస్తాను. happened? అలా అంటే That ఏమవుతుంది? ability which God gave me, దేవుడు నాకు ఇచ్చిన పాస్టర్కి ఇచ్చిన the Lord సామర్థ్యత will take it away. దేవుడు తీసేసుకుంటాడు. See, if you don't use what God has given you, దేవుడు నీకు ఇచ్చింది నువ్వు వాడకపోతే you find slowly God taking away that ability. దేవుడు తీసేసుకున్నాడు ఇంకా Why He సామర్థ్యం. gave that ability to me? దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు? So I could be a blessing in the kingdom of God, నేను దేవుని రాజ్యంలో దీవెనకరంగా and I ఉండడానికి, could receive my blessing. నా దీవెన నేను పొందుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. It's a two-way. రెండు విధాలు Why ఉంటుంది. God gives you ability? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు One is you సామర్థ్యత? can be a blessing. ఒకటి నీవు వేరే వారికి దీవెనకరంగా Second, ఉండాలి. you can be blessed through that blessing. రెండవది దాని ద్వారా నీ దీవెన నువ్వు పొందుకోవాలి. You look at the little boy who gave 5 loaves of bread. ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు ఇచ్చినప్పుడు
That was the ability. అతనికి ఉన్న He said, "No, I సామర్థ్యం won't అదే. give my bread. Why should I give my bread?" నేను ఎందుకు ఇవ్వాలి అని ఇవ్వాలి అది దాచిపెట్టుకోవడం. What will happen? ఏమవుతుంది? Might be that bread would have fallen away, or you would have lost the bread on the way. ఆ తినేవాడో లేదా పడిపోయావో ఏమవుతుందో But తెలియదు. because he gave that bread to Jesus, కానీ ఆ బాబు ఇచ్చాడు కనుక that bread and that fish became a blessing to 5,000 men, 5,000 women. ఆ రొట్టె ఆ చేపలు 5,000 మంది పురుషులకు స్త్రీలకు So what దీవెనకరంగా happened? మారిందండి. Number one, he was a blessing to those people. మొదటిది ఈయన వాళ్ళకి దీవెనకరంగా ఉన్నాడు. Number two, రెండవది when he went back home, ఇంటికి వెళ్ళి వట్టిగా వెళ్ళాడా? did he go back empty-handed? ఖాళీగా వెళ్ళాడండి. How many baskets? ఎన్ని గంపలు? 12 baskets. 12 గంపలు So నిండా what was he వెళ్ళాడు. going? He was going back with the blessing of God. ఆయన దేవుని ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాడండి. Hallelujah. Hallelujah. Today God has given each of us some ability. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సామర్థ్యం What should you do? ఆశీర్వాదం పెట్టాడండి. Try to use it in the house of God. మనము దాన్ని దేవుని కొరకు వాడాలండి. Might be God has given you ability to make flowers. Come and make flowers in the house of God. నీకేమైనా మంచిగా వచ్చేమో చేయడం పువ్వులు Might be లాంటివి God has given you ability to make good dishes. Come make some dishes for the house of God. మంచిగా వంట చేస్తావేమో వచ్చే దేవుని వంట చేయి. Don't say, why should I do it here? ఇక్కడ ఎందుకు నేను What చేయాలి? will they give me? నాకేమిస్తారు See, మీరు? if you look at it in the commercial transaction, నువ్వు కమర్షియల్ అంటే డబ్బు రీతిగా నువ్వు ఆలోచిస్తే God can't bless you. నువ్వు అలా అంటే Sometimes దేవుని దీవించలేదు. what is giving you? కొంతమంది అంటారు ఆయన ఏమిస్తున్నాడు మీకు, What is giving you? ఏమిస్తున్నాడు మీకు, ఎంత ఇస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడతారు. Papa, I can't give you anything. ఏమి ఇవ్వాలి, పాస్టర్ గారు ఏమి ఇవ్వలేడండి. The one whom you are coming and serving, నువ్వు సేవించే ఆ వ్యక్తి he will give you something great. ఆయన ఎంత గొప్పగా నీకు ఇస్తాడంటే The whole world will be amazed. ఈ లోకమంతా చూసి ఆశ్చర్యపడిపోవాల్సిందే. Say aloud, hallelujah. హల్లెలూయా. Today as God's children, దేవుని బిడ్డలుగా whatever you do for God, దేవుని కోసం నువ్వు ఏం చేసినా, whatever talent, whatever ability you use in the ఏ house of God, సామర్థ్యం, ఏ తలాంతు ఏ చేసినా be sure that you will be a blessing. నీవు ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నీకు And దీవెనిస్తాడు. God will bless you abundantly. దేవుడు నిన్ను అత్యధికంగా Say దీవించబోతున్నాడు. aloud, hallelujah. హల్లెలూయా. So number 4, నాలుగవది ఏంటి? use your God-given talents and abilities in the kingdom of God. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం తలాంతులను దేవుని కోసం వాడండి. Don't bury it. దాన్ని పాతి Don't say, why should I go and use it? నేను ఎందుకు What will చేయాలా, I get? Don't do that. నేను ఎందుకు చేయాలన్నట్టుగా నాకేం వస్తుంది అన్నట్టుగా ఉండకు. One more thought. చివరి How ఇంకొకటి our చూద్దాం. interest in God can always increase. దేవుని పట్ల మన ఆసక్తి ఎలా పెరుగుతుందో చివరి Always abide in Jesus. ఎల్లప్పుడూ యేసయ్యతో అంటుకొని జీవించు. You look at John's Gospel chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయము verse 7. 7వ Let's వచనం. look at this verse, John 15, verse 7. యోహాను 15:7. Jesus says, if you abide in me, and Na the yandu words meer- abide in you, you can ask anything you want, and my Father will give it to you. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది నీకు అనుగ్రహింపబడును. See, I am the vine. నేను You are the ద్రాక్షవల్లిని, branches. మీరు తీగలు. Whoever lives in me, నా యందు నిలిచిన వాడు I live in him. నేను వాణ్ణి He will నిలిచినప్పుడు produce a large crop of fruit. వాడు బహుగా ఫలించును. For apart from me, నా నుండి వేరుగా you can't do anything. ఏమి చేయలేవు నీవు. Hallelujah. హల్లెలూయా. Today without Jesus, ఈరోజు యేసయ్య you లేకపోతే are a zero. మనము శూన్యము. Say aloud, hallelujah. Hallelujah. With Jesus, యేసయ్య ఉంటేనే you are a great hero. మనము ఒక హీరో లాగా అండి. Shout aloud, hallelujah. Hallelujah. What does it mean? దాని అర్థం You ఏంటి? need Jesus in your life. నీకు యేసయ్య నీ Every జీవితంలో day you get up and అవసరము. say, Jesus, I need you more. చెప్తామయ్యా నాకు నువ్వు ఎక్కువ అవసరం ప్రభు, నాకు When you కావాలయ్యా. close your eyes tonight, Jesus, I need you to be చెప్పు with కళ్ళు me. మూసుకున్నప్పుడు రాత్రి నాకు నీవు కావాలి ప్రభు, నాకు అవసరం దేవా. Hallelujah. The more you long to be with Jesus, నువ్వు ఎంత ఏదో ఉండాలని the ఇష్టపడతావు more Jesus will be with you. యేసయ్య అంతనే నువ్వు ఎక్కువ ఉంటానండి. Hallelujah. హల్లెలూయా. The more you have Jesus, యేసయ్య నువ్వు ఎంత the more ఎక్కువ you have కలిగి His words ఉంటే in you, ఆయన మాటలు నీలో you ఎంత will ఎక్కువగా ఉంటే always be a fruitful Christian. నువ్వు ఎల్లప్పుడు ఫలభరితమైన You will క్రైస్తవునిగానే always be ఉంటావు. a victorious నువ్వు Christian. ఎల్లప్పుడు విజయవంతమైన క్రైస్తవునిగా Say aloud, ఉంటావు. hallelujah. హల్లెలూయా. But as God's children, దేవుని బిడ్డలుగా learn to abide in Jesus. నేర్చుకోండి దేవుని యందు ఎలా మనం నిలిచి Also ఉన్నాము. learn to come and abide in the house of God. అలానే దేవుని మందిరంలో నీవు నిలిచి ఉండండి, Today, many అంటుపడుకోండి. Christians, they are giving lame excuse to come to God's house. చాలా మంది కుంటి సాకులతో వస్తారండి. Oh, I'm too tired. నేను అలసిపోయాను, I'm too busy. నేను తీరిక But if you లేకుంటున్నాను. look at the life of David, కానీ దావీదు why did God make him to become a king when he was just an ordinary shepherd boy? ఒక మామూలు గొర్రెల కాపరిని దేవుడు దావీదును He always రాజుగా longed to be చేసినప్పటి in the నుంచి house of God. ఆయన ఎల్లప్పుడు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. Because he always wanted to be in the house of God,
God. ఆయన ఎల్లప్పుడు ఇష్టపడడు కాబట్టి దేవుని God became మందిరంలో a shepherd boy, కాపరి నుంచి made me a great king. రాజుగా అతని Today దేవుడు I want to tell you మార్చేశాడు. your promotion, ఈ రోజు నీ హెచ్చింపు, your miracle, నీ అద్భుతము, your healing, నీ స్వస్థత, your deliverance, నీ విడుదల, all in the house of God. ఇవన్నీ దేవుని మందిరంలోనే దొరుకుతాయి. Say aloud, hallelujah. Hallelujah. The more and more you keep coming to God's house, నువ్వు ఎంత ఎక్కువగా you see ప్రేమిస్తావో God దేవుని bring mighty మందిరమును, healings in your body, దేవుని గొప్ప స్వస్థత చేస్తాడు, mighty miracles in your life, అద్భుతాలు చేస్తాడు, closed doors will start opening, మూయబడిన ద్వారం you will be తెరవబడతాయి. blessed in your life. నీవు అత్యధికంగా దీవించబడతావు. Tonight we get to stand up to our feet, ప్రతి ఒక్క ప్లేస్ నిల్చుందాం. we get to pray to our God. మన దేవునికి ప్రార్థిద్దామా? Today was no object, it was